ఒక తమాషా కాదు, నా అదృష్టం ఏంటి అంటే నేను చిన్న పిల్లవాడిగా సినిమాలు చూసేటప్పటికి హీరోలందరూ కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు, వీళ్ళు కాలేజీకి వచ్చేటప్పటికి చిరంజీవి గారు, బాలకృష్ణ గారు అలాగ అంచారు. నేను జర్నలిస్ట్గా ఉండేటప్పటికి టాప్ హీరోలందరూ కూడా చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, మోహన్ బాబు గారు, ఇలాంటి హీరోలు అందరూ ఉన్నారు. సో జర్నలిస్ట్గా వాళ్ళని కలిసి మాట్లాడి వాళ్ళతో చేసే అవకాశం దొరికింది. నేను రైటర్ అయ్యే టయానికి ఏంటంటే ఆ తర్వాత జనరేషన్ హీరోలందరితో పనిచేశాను. అంటే నాగార్జున గారితో సూపర్ పని చేశాను గోస్ట్ రైటర్, అలా వెంకటేష్ గారితో చింతకాయల రవి చేశాను. ఈ యంగ్ హీరోస్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో యంగ్ టాప్ హీరోస్ ప్రభాస్ గారు, మహేష్ బాబు గారి సినిమాలని నేను గోస్ట్ గా చేశాను. తర్వాత ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, ఇలాంటి అగ్ర హీరోలు ఇప్పుడు ఎవరైతే టాప్ స్టార్స్ ఉన్నారో వాళ్ళందరితో కలిసి పనిచేసే అవకాశం దొరికింది. సో వీళ్ళందరూ కూడా నన్ను చాలా పర్సనల్ గా చాలా అభిమానిస్తారు అందరూ. ఇప్పుడు రాణా గారితో చాలా అభిమానం ఉంది, రామ్ గారితో చెప్పిన రామ్ గారికి అదే కన్సర్న్ నా మీద. ఇప్పుడు విష్ణు మంచు గారికి నేనంటే చాలా అభిమానం. సో ఇలా ఇప్పుడు జనరేషన్ టాప్ హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి అభిమానం చూరగొనేలాగా నా లైఫ్ సాగుతూ ఉంది. అంటే మీరు అందరితో అలా కలివిడిగా ఉండిపోతారు కాబట్టి అసలు అంటే కలివిడిగా ఉండడం కాదు, నా హద్దులు నాకు తెలుసు. మీ హద్దులు అదే పాజిటివ్ గా ఎలా ఎవరితో ఎలా ఉండాలో ఎంతవరకు ఉండాలి. ఇప్పుడు కొంతమంది హీరోలు ఏమంటారంటే అంటే నా ఏజ్ ని బట్టి, అన్న నువ్వు నన్ను పేరు పెట్టి పిలు, పెద్దవారు కదా, మీరు హీరో గారు ఇలాగ పిలవద్దు అంటారు. నేను అది ఎప్పుడు అడ్వాంటేజ్ తీసుకోను. అంటే హీరోలు ఎంత పెద్ద హీరోలు నాకు చనివిచ్చినా కూడా నా హద్దులు నాకు తెలుసు. ఎందుకంటే స్టార్ ఈజ్ ఎ స్టార్. అతను 20 ఏళ్ళ కుర్రాడు అవనండి, 30 ఏళ్ళ వ్యక్తి అవనండి, నాకు ఏదో 58 ఏళ్ళు వచ్చేసాయి, నేను చాలా కాలం జర్నలిస్ట్ గా ఉన్నా, రైటర్ని, అందువల్ల నేను అలా చేయొచ్చు. నేను ఎప్పుడు అడ్వాంటేజ్ తీసుకోను. ఎందుకంటే వాళ్ళ స్టార్డమ్ చాలా వాల్యూ ఉంటుంది. వాళ్ళు నేను ఒక 10 మందిలో ఉన్నప్పుడు వాళ్ళని పేరు పెట్టి పిలిచాను అనుకోండి, అది ఆయన ఫీల్ కాకపోవచ్చు, చుట్టుపక్కల అందరు ఫీల్ అవుతారు. సో ఇది ఎప్పుడు నా లిమిట్స్ నేను ఎప్పుడు దాటను. ఇది మొదటి విషయం. రెండోది, నేను ఒక మాట ఎక్స్ట్రా మాట్లాడను. నేను మాట్లాడితే వాళ్ళతో ఎంతసేపు కూడా సినిమాలు లేక పుస్తకాలు ఏదైనా ఆ రిలేటెడ్ టాపిక్స్ ఉంటే వాటి గురించే మాట్లాడతాను. వాళ్ళు చనివిచ్చారని వాళ్ళ భుజాల మీద చేతులు వేసేసి జోకులు వేసి ఆ ఓవర్ బిహేవియర్ నా దగ్గర ఉండదు. అది